ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత. ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా మనం ఇప్పుడు డే 30 క్లాస్ 30లో ఉన్నాము. ఈ క్లాస్ 30లో మనం నేర్చుకోబోయే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే హ్యాడ్ బీన్. సాధారణంగా మనం ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కానీ లేదా ఇంగ్లీష్లో బుక్స్ కానీ నావెల్స్ కానీ మ్యాగజైన్స్ కానీ జర్నల్స్ కానీ చదువుతున్నప్పుడు హ్యాడ్ బీన్ అని ఒక పదాన్ని మనం వింటాము. అసలు ఈ హ్యాడ్ బీన్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. హ్యాడ్ బీన్ తెలుసుకునే ముందు ఒకసారి మనము ప్రీవియస్ క్లాస్లో అంటే డే 29లో క్లాస్ 29లో నేర్చుకున్నటువంటి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ గురించి తెలుసుకుందాం. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అంటే ఏంటి, ఏదైనా ఒక పని గతంలో మొదలై ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పినప్పుడు మనం హ్యావ్ బీన్ని హ్యాస్ బీన్ని ఉపయోగిస్తాము. ఐ వి యూ దే ఉంటే హ్యావ్ బీన్, హీ షీ ఇట్ ఉంటే హ్యాడ్ బీన్ ఉపయోగిస్తాం. ఈ బీన్ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వర్బుని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయాలి అని చెప్పాను. అంటే ఎలా ఐఎన్జీ ఫామ్ అంటే వెయిటింగ్, లెర్నింగ్, జంపింగ్, టీచింగ్, గోయింగ్, కమ్మింగ్, స్లీపింగ్, డ్రింకింగ్, డ్రైవింగ్, రీడింగ్, ఐఎన్జీ ఇంగ్తో మనం వస్తుంది. కాబట్టి వీటిని చాలా మంది ఇంగ్ ఫార్మ్స్ అంటారు, మనం ఐఎన్జీ ఫామ్ అని చెప్తున్నాను. వర్బ్ షుడ్ ఆల్వేస్ బి యూజ్డ్ ఇన్ ఐఎన్జీ ఫామ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. దట్ ఈస్ హ్యాడ్ బీన్ వచ్చిన తర్వాత వర్బ్ ఐఎన్జీ ఫామ్లో రావాలి. ఇక్కడ చూడండి హ్యాడ్ బీన్ అంటే ఏమని చెప్పాను మీకు, ఏదైనా ఒక పని గతంలో ఒకానొక సమయం వరకు చేస్తున్న పని అని చెప్పాను. మళ్ళీ చూడండి ఇక్కడ గతంలో ఒకానొక సమయం వరకు చేస్తున్న పని, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఇప్పుడు చెప్తాను క్లారిటీగా వస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక లైన్గా తీసుకున్నాము. ఈ లైన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇది ప్రజెంట్ అంటే ప్రస్తుతము, ఇది పాస్ట్ అంటే గతము, ఇది ఫ్యూచర్ భవిష్యత్తు అని మనము అనుకుందాం. సో ఏదైనా ఒక పని గతంలో మొదలైంది, అది గతమంతా కొనసాగింది, ఇంకా కూడా కొనసాగుతుంది అని చెప్పినప్పుడు మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, అప్పుడు హ్యావ్ బీన్ ఒకటి, హ్యాస్ బీన్ ఒకటి, హ్యావ్ బీన్ ఒకటి, హ్యాస్ బీన్ ఒకటి. ఇది మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో 29th క్లాస్లో చూసాము. ఒకవేళ దాని గురించి మీరు ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటే 29 క్లాస్ కూడా ఒకసారి చూడండి. అండ్ ఏదైనా ఒక పని గతంలో మొదలై ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది అని చెప్పినప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వర్బ్ ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తామని చెప్పాను కదా. అయితే హ్యాడ్ బీన్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక పని గతంలో మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఒకానొక సమయంలో ఎండ్ అయిపోతుంది. అంటే ఎనీ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, కంటిన్యూడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఎండెడ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలోనే మొదలైంది, గతంలోనే కొంతకాలం వరకు జరిగింది, గతంలోనే ఎండ్ అయిపోయింది. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనం ఒక బిగినింగ్ పాయింట్ మెన్షన్ చేస్తున్నాము, ఒక ఎండింగ్ పాయింట్ మెన్షన్ చేస్తున్నాము. అంటే మనకు ఒక బిగినింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 2008 నుండి 2018 వరకు 10 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు మనం 2021లో ఉన్నాము, అది వేరే విషయము. 2008 నుండి 2018 వరకు నేను పనిచేశాను, లేదా 10 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు ఎలా చెప్పచ్చు అని అంటే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్రమ్ 2008 టు అంటే కూకీ అనే మీనింగ్ వస్తుంది మనకి. ఫ్రమ్ 2008 to 2018. ఈ రకంగా మనం ఒక పాయింట్ స్పెసిఫిక్ పాయింట్లో మొదలుపెట్టి ఒక స్పెసిఫిక్ పాయింట్లో ఎండ్ చేసామని చెప్పినప్పుడు మనము ఈ హ్యాడ్ బీన్ని ఉపయోగిస్తాం. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ టిల్, అంటిల్, అప్ టు, టిల్, అంటిల్, అప్ టు. ఈ టిల్, అంటిల్, అప్ టు అనే మీనింగ్స్ ఏంటి అని అంటే వరకు అని తెలుగులో మీనింగ్ వస్తుంది. వరకు అందని అర్థం. నేను 2018 వరకు బీటెక్ చదువుతున్నానని చెప్పాలి. 2018 వరకు బీటెక్ చదువుతున్నానని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాము, ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ బీటెక్. టిల్ అని ఉపయోగించండి, అంటిల్ అని ఉపయోగించండి, అప్ టు అని ఉపయోగించండి. వీటన్నిటికీ ఒకటే మీనింగ్ ఏంటి, వరకు అని. నేను 2018 వరకు అని చెప్పాను కదా. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ బీటెక్ అంటిల్, అప్ టు, టిల్. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ కీవర్డ్స్, ఏదైనా ఒకటి వాడండి. సో టిల్ 2018, అంటిల్ 2018. నేను 2019 వరకు అమెరికాలో నివసిస్తూ ఉన్నాను, ఇప్పుడు ఇండియాకి వచ్చాను అని చెప్పాలనుకోండి. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ అమెరికా టిల్ 2019. అప్పటి వరకు నేను నివసిస్తూనే ఉన్నాను. మరి ఎప్పుడు మొదలైంది అని అంటే ఎప్పుడో 2010లో ఎప్పుడో వెళ్ళాను, కానీ 2019 వరకు నేను అమెరికాలోనే నివసిస్తూ ఉన్నాను అని చెప్పి దాని అర్థం అన్నట్టు.
నేను నిన్న మా ఫ్రెండ్ కోసమో గర్ల్ ఫ్రెండ్ కోసమో లేకపోతే ఇంకెవరి కోసమో బస్ స్టాండ్ దగ్గర ఈవినింగ్ రాత్రి 10 వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను అని చెప్పాలనుకోండి. ఎప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను? రాత్రి 10 వరకు వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు వస్తారేమో అని చెప్పి. అప్పుడు ఏమని చెప్పాలి అని అంటే, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ టిల్ 10 o'clock in the evening or till 10 PM అని చెప్పాలన్నట్టు. అంటే 10 గంటల వరకు వెయిట్ చేస్తున్నాను అంత అర్థం వస్తుంది. హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. టిల్, అంటిల్, అప్ టు అంటే వరకు అని ఒక మీనింగ్ వస్తుంది. ఏదైనా ఒక పని గతంలో మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇలా అర్థం చేసుకోవచ్చు. ఎనీ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, continued over a period of time in the past and ended in the past. గతంలోనే మొదలైంది, గతంలోనే కొంతకాలం జరిగింది, గతంలోనే ఎండ్ అయింది. కాబట్టి ఆ సమయం వరకు అని చెప్పినప్పుడు టిల్, అంటిల్, అప్ టు అని చెప్తాము. కొన్నిసార్లు బిఫోర్ అనే కీవర్డ్ని, ప్రీవియస్లీ అనే కీవర్డ్ని, ఎర్లియర్ అనే కీవర్డ్ని కూడా ఉపయోగిస్తాము. ఈ కీవర్డ్స్ అన్ని ఎలా ఉపయోగించి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. దాని తర్వాత పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా చెప్తాను. సాధారణంగా అయితే ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్, మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి ఏదో జ్వరం వచ్చింది లేదా ఏదో జబ్బు పడింది. నువ్వు ఇన్ని రోజుల నుండి ఏం చేస్తున్నాము అని అడగాలి. ఇప్పటి వరకు ఏం చేస్తున్నాము అని అడగడానికి వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ టిల్ నౌ? ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? యూ షుడ్ హ్యావ్ విజిటెడ్ అ డాక్టర్. అంటే నువ్వు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఉండాల్సింది, నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. ఎప్పటి వరకు ఏం చేస్తున్నావు నువ్వు వెళ్ళకుండా అని చెప్పడానికి అలాంటి సందర్భాల్లో ఈ హ్యాడ్ బీన్ని మనం ఉపయోగిస్తాము. వాట్ హ్యాడ్ బీన్ డూయింగ్, వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్, వేర్ హ్యాడ్ యూ బీన్ వర్కింగ్, ఇప్పటి వరకు మీరు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు. అండ్ వాట్ హ్యాడ్ యూ బీన్ వాచింగ్ ఓవర్ ద టీవీ, ఇప్పటి వరకు మీరు టీవీలో ఏం చూస్తూ ఉన్నారు. సో ఈ రకంగా మనము వాట్ని యూజ్ చేసి, వేర్ని యూజ్ చేసి, హ్యాడ్కి బీన్కి మధ్యన యూ పెట్టి మనం ఎదుటి వాళ్ళని ఇలా ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎక్కడున్నారు, ఇప్పటి వరకు ఎలా ఉన్నారు అని మనం క్వశ్చన్స్ అన్ని కూడా అడగచ్చు. దాని గురించి కూడా క్లియర్గా చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి, హ్యాడ్కి నాట్ యాడ్ చేస్తే సింపుల్గా హ్యాడ్ నాట్ అని అనొచ్చు, అండ్ హ్యాడెంట్ అని కూడా అనొచ్చు. సో మనం హ్యాడెంట్ అని చెప్పినా ఏమవ్వదు, హ్యాడ్ నాట్ అని చెప్పినా ఏమవ్వదు. కాంట్రాక్షన్ అయితే హ్యాడెంట్, కాంట్రాక్షన్ లేకపోతే హ్యాడ్ నాట్. సో బీన్ కూడా ఉంది కాబట్టి హ్యాడ్ నాట్ బీన్, లేదా కాంట్రాక్షన్లో చెప్పినప్పుడు హ్యాడెంట్ బీన్ అని చెప్పి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్స్తో మీకు కాన్సెప్ట్ మీద మంచి క్లారిటీ వస్తుంది. ఐ హ్యాడ్ బీన్ తర్వాత మనము వర్బ్ ఏ ఫామ్లో యూజ్ చేయాలని చెప్పాను? ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయాలని చెప్పాను. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ న్యూస్ ఓవర్ ద టీవీ, టీవీలో చూస్తున్నాను కాబట్టి ఓవర్ ద టీవీ, ఆన్ ద టీవీ అంటాము. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ న్యూస్ బిఫోర్ ఐ కేమ్ టు ఆఫీస్. ఇక్కడ కీవర్డ్ ఏం యూజ్ చేశాను నేనంటే బిఫోర్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. ఇంతకుముందు కీవర్డ్స్ వచ్చిన దగ్గర బిఫోర్ అనే పదం ఉంది కదా, సో బిఫోర్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. సో హ్యాడ్ బీన్ని యూజ్ చేసినప్పుడు మనము కొన్ని సందర్భాల్లో రెండు పనులను మనము వాటిని కంపేర్ చేసి చెప్తుంటాం అన్నట్టు. అంటే ఇక్కడికి రాకముందే నేను అక్కడ ఆ పని చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి, ఇక్కడ రాకముందు వరకు అక్కడ నా పలానా పని చేస్తూ ఉన్నానని చెప్పడానికి ఇలా చేస్తుంటాం అన్నట్టు. సో ఇంకా కొత్తగా ఏం చెప్పాలి అని అంటే, ఐ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ కూకట్పల్లి బిఫోర్ ఐ మూవ్ టు అమీర్పేట్. నేను అమీర్పేట్కి అక్కడికి రాకముందు నేను కూకట్పల్లిలో నివసిస్తూ ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఇలా ఉంటుంది అన్నట్టు. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ బిఫోర్ వి స్టార్టెడ్. మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వకముందే, లేదా మేము స్టార్ట్ అవ్వకముందే ఇది వర్షం పడుతూ ఉంది అని చెప్పినప్పుడు దాని అర్థం వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, బిఫోర్ అంటే ముందు అన్నట్టు. మేము ప్రారంభం స్టార్ట్ అవ్వకముందుకే అంటే మేము స్టార్ట్ అవ్వకముందుకే, ప్రారంభం అవ్వకముందుకే వర్షం పడుతూ ఉంది, మేము స్టార్ట్ అవ్వకముందే వర్షం పడుతుంది అన్నప్పుడు ఇలా చెప్తాం అన్నట్టు. హీ హ్యాడ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బిఫోర్ హీ జాయిన్డ్ పాలిటిక్స్. ఇక్కడ నేను ఎవరి గురించి చెప్తున్నాను? హీ అంటే ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పినప్పుడు అతను రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు అని చెప్పాను అన్నట్టు. ఏమని చెప్పాను? బిఫోర్ అతను ఏం చేస్తున్నాడు, ముందు ఫస్ట్ వర్క్ అతను ఏం చేస్తున్నాడు, ఫస్ట్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. సో హీ జాయిన్డ్ పాలిటిక్స్ అనేది సెకండ్, ఇది రెండో తర్వాత జరిగిన పని. ఇది అంటే
ఇది సెకండ్ జరిగిన పనిని సెకండ్ చెప్పి ఫస్ట్ జరుగుతున్న పనిని ఫస్ట్ ఇక్కడ ఇలా రాసుకుంటూ వస్తుంటాం అన్నట్టు సెంటెన్సెస్ని. హీ హ్యాడ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బిఫోర్ హీ జాయిన్డ్ పాలిటిక్స్, బిఫోర్ హీ ఎంటర్డ్ పాలిటిక్స్. సో ఈ రకంగా మనం చెప్తామన్నట్టు. అతను రాజకీయాల్లోకి రాకముందు, ప్రవేశించకముందు అతను సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 2010 to 2020. అంటే ఎక్కడ మొదలైంది పాయింట్? 2010లో మొదలైంది. ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది? 2020 వరకు అప్పటి వరకు ఇది జరుగుతుంది కాబట్టి ఆ టైం వరకు. సో ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 2010 to 2020. ఒక బిగినింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ని సూచిస్తుంది ఫ్రమ్ అని చెప్పినప్పుడు. We had been learning English from 2020 to 2021. అంటే ఒక సంవత్సరం కాలం పాటు 2020 నుండి 2021 వరకు మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాము అని చెప్పినప్పుడు we had been learning. చూడండి ఇక్కడ ing ఫామ్ లో వస్తుంది వర్బ్ ఎప్పుడు కూడా. చూడండి, అండ్ I had been sleeping till 10 o'clock in the morning. అరే what had you been doing? ఇక్కడ చూడండి, what had you been doing అని చెప్పి ఇలా ఎవరైనా అడిగినప్పుడు మనము ఇదే ఫ్రేజ్ని డైరెక్ట్గా యూజ్ చేసి అడగొచ్చు. నువ్వు ఏం చేస్తున్నావు రా అని అడగడానికి వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ అని చెప్పి మనం అడగొచ్చు అన్నట్టు. అప్పుడు ఏం చెప్పాలి? ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ టిల్ 10 o'clock in the morning. ఇన్ ప్లేస్ ఆఫ్ టిల్ యూ కెన్ ఆల్సో యూజ్ అంటిల్, అప్ టు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటిల్ కానీ అప్ టు కానీ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి? నేను ఉదయం 10 వరకు నిద్రపోతూనే ఉన్నాను, అంటే 10 వరకు నిద్రపోతున్నాను, నిద్రలోనే ఉన్నాను అని దాని అర్థం అన్నట్టు. We had been staying in Hyderabad up to, until, till కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో అప్ టు, అంటిల్, టిల్. ఇప్పుడు 2015 వరకు మేము హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాము. సో దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ వరకు అని దాని అర్థం. ఇది అప్ టు, అంటిల్, టిల్ అంటే వరకు అని దాని అర్థం. సో మనం ఎవరైనా క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు వాట్ అని WH వర్డ్ పెట్టి ఈ హ్యాడ్కి బీన్కి మధ్యన యూ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ పెట్టి ఎదుటి వాళ్ళని అడుగుతాం కాబట్టి యూని మనం ఇలా తీసుకుంటాము. వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ హియర్ టిల్ నౌ? ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు, లేదా ఇప్పటి వరకు నువ్వు ఏం చేస్తున్నావు అడగాలనుకోండి. వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ టిల్ నౌ? ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ అందని అర్థం. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అందని అర్థం. వేర్ హ్యాడ్ యూ బీన్ స్టేయింగ్? ఈ వాట్ ప్లేస్లో వేర్ పెడదాం ఇక్కడ. వేర్ హ్యాడ్ యూ బీన్ స్టేయింగ్? ఎక్కడ నివసిస్తున్నావు ఇప్పటి వరకు? వేర్ హ్యాడ్ యూ బీన్ స్టేయింగ్. వేర్ హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ టిల్ నౌ? ఎవరైనా మన కోసం వెయిట్ చేస్తున్నారు, మనం సడన్గా వాళ్ళని కలిస్తే ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ వెయిట్ చేస్తున్నావు నాకు కనిపించలేదే అని చెప్పాలనుకోండి, అడగాలనుకోండి వాళ్ళని. వేర్ హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ టిల్ నౌ? ఐ వాజ్ సర్చింగ్, అదర్వైజ్ ఐ హ్యాడ్ బీన్ సర్చింగ్ ఫర్ యూ అంటిల్ నౌ. ఇప్పటి వరకు నీకోసం వెతుకుతూనే ఉన్నాను అని అర్థం. ఎందుకు? గతంలో ఒక సమయం వరకు చేస్తున్న పని అని మనం ఇక్కడ హ్యాడ్ బీన్ యూజ్ చేస్తామని డిస్కస్ చేశాం కదా. సో ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము. షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ బిఫోర్ షీ గాట్ మ్యారీడ్ అంటే ఆమెకు పెళ్ళి అయ్యేంత వరకు చదువుతూనే ఉంది. ఆమె విద్యాభ్యాసము పెళ్ళి అయ్యేంత వరకు జరుగుతూనే ఉంది, చదువుతూనే ఉంది అని చెప్పడానికి మనం ఇలా చెప్తాము. ఇక్కడ మనం తీసుకున్న కీవర్డ్ బిఫోర్. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మనకు బాగా తెలుసు, ఒకే హెల్పింగ్ వర్బ్లో ఇలా 2 పదాలు ఉన్నప్పుడు, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇలా 2 పదాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలో ప్లేస్ చేయాలి, మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. సో మనకి హ్యాడ్ బీన్కి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కామన్గా ఏముంటాయి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్ని కామన్గా ఉంటాయి హ్యాడ్ బీన్కి. కాబట్టి సో మనం ఏదైనా సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలో ప్లేస్ చేస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి అంటే, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేయాలి అని అంటే సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చి మధ్యలోకి ఇలా పెట్టాం, సరిపోయింది. ఏమైంది ఇప్పుడు? హ్యాడ్ షీ బీన్ స్టడీయింగ్ అంటే ఆమె చదువుతూ ఉందా. హ్యాడ్ షీ బీన్ స్టడీయింగ్ బిఫోర్ షీ గాట్ మ్యారీడ్ అంటే ఆమె పెళ్ళి అవ్వక ముందు వరకు ఆమె చదువుతూనే ఉందా అందరు అర్థం అన్నట్టు. లేదు ఆమె చదవట్లేదు అని చెప్పాలనుకోండి, హ్యాడ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుందని చెప్పాను? హ్యాడ్ నాట్ అని చెప్పొచ్చు. నెగిటివ్ కాంట్రాక్షన్లో హ్యాడెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా మనకి హెల్పింగ్ వర్బ్లో హ్యాడెంట్ అని ఒక పదం ఉంది,
బీన్ అనేది ఇంకొక పదం ఉంది, రెండు ఉన్నాయి. సో ఇలా రెండు ఉన్నప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటుందో దాన్ని మధ్యలో ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది ఇప్పుడు, షీ హ్యాడెంట్ బీన్ స్టడీయింగ్ బిఫోర్ షీ గాట్ మ్యారీడ్ అంటే ఆమె పెళ్లి కాకముందు వరకు చదువుతూ లేదు అంతని అర్థం. అండ్ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ చేసినప్పుడు ఇలా షీ అనేది మధ్యలోకి వచ్చింది కదా ఇట్లా. సో చూడండి ఇక్కడ షీని మధ్యలోకి తీసుకొస్తే షీ మధ్యలోకి వచ్చింది. హ్యాడెంట్ షీ బీన్ స్టడీయింగ్ అంటే ఆమె చదువుతూ లేదా, పెళ్లి అవ్వకముందు వరకు ఆమె చదువుతూ విద్యాభ్యాసం కొనసాగిస్తూ లేదా. ఒకటి చదువుతూనే ఉంది, హ్యాడ్ బీన్తో డైరెక్ట్గా చెప్పచ్చు. చదువుతూ ఉందా అని చెప్పినప్పుడు హ్యాడ్కి బీన్కి మధ్యన సబ్జెక్టివ్ ప్రొనౌన్ని పెడితే సరిపోతుంది. ఇక్కడ షీ కాబట్టి షీ పెట్టాం. చదువుతూ లేదు అని చెప్పడానికి హ్యాడ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. చదువుతూ లేదా అని చెప్పడానికి హ్యాడెంట్ బీన్కి మధ్యన మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెడితే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. వీ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీస్ అంటిల్ 12 o'clock. రాత్రంతా ఏం చేశారా మీరు అని అడుగుతుంటారు. వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ లాస్ట్ నైట్ అని అడుగుతుంటారు అన్నట్టు. వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ లాస్ట్ నైట్ అంటే రాత్రి మీరు ఏం చేస్తూ ఉన్నారా అని అడుగుతుంటారు అన్నట్టు. ఎందుకు లేట్గా నిద్ర లేశారు, రాత్రి ఏం చేశారని అంటే అప్పుడు చెప్తున్నాం వీ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీస్ అంటిల్ 12 o'clock. రాత్రి 12 వరకు. టిల్ అని యూజ్ చేయొచ్చు, అంటిల్ అని యూజ్ చేయొచ్చు, అప్ టు అని కూడా యూజ్ చేయొచ్చు. అన్నిటికీ వరకు అనే మనకు ఒక మీనింగ్ వస్తుంది తెలుగులో. సో వీ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీస్ అంటిల్ 12 o'clock. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేయాలి అని అంటే మనకు తెలిసిన దాని ప్రకారము ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, సబ్జెక్ట్ని తీసుకొచ్చి మధ్యలో ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఏమవుతున్నప్పుడు అప్పుడు వి అనేది మధ్యలోకి వచ్చేస్తుంది. ఇలా హ్యాడ్ వి బీన్ వాచింగ్ మూవీస్ అంటిల్ 12 o'clock అంటే ఇక్కడ మనల్ని మనమే క్వశ్చన్ అడుగుతున్నాము. మేము రాత్రి 12 వరకు సినిమా చూస్తున్నామా అని చెప్పి. లేదు, మేము 12 వరకు సినిమా చూడట్లేదు అని చెప్పాలనుకోండి, హ్యాడ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. హ్యాడ్ నాట్ బీన్ అని చెప్పొచ్చు, లేదా హ్యాడెంట్ బీన్ అని కూడా ఇలా చెప్పచ్చు. సో వీ హ్యాడెంట్ బీన్ వాచింగ్ మూవీస్ అంటిల్ 12 o'clock. దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. అండ్ ఇక్కడ కూడా ఇది నెగిటివ్ సెంటెన్స్ అండ్ ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మీరు 149 పేజీలో ఇలాగే పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ డిఫరెంట్ వర్బ్ తీసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. వీ హ్యాడ్ బీన్, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, హ్యాడెంట్ అనేది ఒక వర్డ్, బీన్ అనేది ఇంకొక వర్డ్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో ప్లేస్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వి ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది. హ్యాడెంట్ వి బీన్ వాచింగ్ మూవీస్ అంటిల్ 12 o'clock అంటే మేము రాత్రి 12 వరకు సినిమా చూస్తున్నామా అంతని అర్థం అన్నట్టు. అంటే నెగిటివ్లోనే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫ్రమ్ 9 AM to 9 PM. మార్నింగ్ 9 AM నుండి 9 PM, రాత్రి 9 PM వరకు. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఈ పని పర్టికులర్ పని గతంలోనే, కాబట్టి గతంలోనే స్టార్ట్ అయింది, గతంలోనే ఒకానొక సమయం వరకు ఎండ్ అయింది. దీన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసి చెప్పండి. ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది, ఎక్కువ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు ఈ వీడియోకి. ఆల్ ద బెస్ట్.